ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ఒక వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ఆదివారంన ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మారనాథా, మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా జీసస్ క్రైస్ట్ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది, యేసు క్రీస్తు హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, ఇది మన కార్యక్రమం, మీ కార్యక్రమం, మనందరం కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమం. ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి 587 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇటు సంగతులకు మేము చాలిన వాళ్ళం కాదని పౌలు చెప్పినట్లుగా ఇటు సంగతులకు నేను చాలిన వాడిని కాదు. ఈ 587 ఎపిసోడ్ ఎలా చేశాము అని ఆలోచిస్తే ఇట్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపను బట్టి. ఏదో డబ్బులు ఉన్నాయని కాదు, డబ్బులు లేవు, నిధులు లేవు, దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన మహిమైశ్వరం చొప్పున మన ప్రతి అవసరతలు తీరుస్తాడని ఫిలిప్పీ పత్రికలో పౌలు ద్వారా చెప్పించాడు. మన అవసరాలన్నీ తీర్చే దేవుడు యెహోవా ఈరే. ఆ పర్వతం మీద అబ్రహాముకు అవసరమైన దాన్ని అనుగ్రహించిన దేవుడు ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా మన పరిచర్యకు, టీవీ పరిచర్యకో, లేకపోతే ఇంకా ఏదైనా క్యాసెట్ మినిస్ట్రీయో, లేకపోతే సీడీ మినిస్ట్రీయో, ఇంకేదైనా కావచ్చు, దానికి కావలసినటువంటి వనరులన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఈరేగా మనకు పోషకుడని భక్తులు పాడతాడు. దేవుని స్తోత్రం. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఆదివారంన ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. స్తోత్రం, స్తోత్రం. ఆ రోజు ఆదివారం మగ్దలేనకు చెందిన మరియా చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసివేయబడి ఉండడం గమనించింది. స్తోత్రం. అబ్జర్వ్ చేసింది. మనం అబ్జర్వ్ చేయాలి. ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ తోటలో ఏం జరుగుతుంది, ఈ మందిరంలో ఏం జరుగుతుంది, ఈ కుటుంబంలో ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం జరుగుతుంది అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే మన టైటిల్ తోటలోని తరుణీమణులు. తోటలో ముగ్గురు తరుణులు అనగా తరుణీమణులు, లేకపోతే స్త్రీలు, ముగ్గురు స్త్రీలు. తోటలోని ముగ్గురు స్త్రీల గురించి, గార్డెన్లోని ఉమెన్ గురించి, 3 women in the garden అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటిది? మనం చదువుకున్నటువంటి విషయం ఏంటి? తోటలో ఉన్నారా, మగ్దలేనే మరియా తోటలో ఉందా అనే వాటి గురించి మనం ఆలోచించడానికి, వీళ్ళ ద్వారా మనం పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అంటే దేవుని నిర్ణయం చొప్పున ఉన్నామని అర్థం. నేనున్న స్థలం మంచిది కాదు, ఇది దేవుని చిత్తం కాదు అని అనుకోవడానికి పోలేదు. నువ్వు ఉన్నావు అంటే దేవుడు నిర్ణయించాడు. మనుషులకు వాళ్ళ నివాస స్థలముల యొక్క పొలిమేరలు నిర్ణయించిన వాడు నువ్వు ఎక్కడ ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఉండాలో ముందుగా నిర్ణయించాడు. స్తోత్రం, హల్లెలూయా. అంతవరకే కానీ మనం ఎక్కడ పుట్టాలి, ఎక్కడ చచ్చిపోవాలి, ఎవరి కడుపులో పుట్టాలి అనేటువంటి విషయాలు తీర్మానం చేసేది, డిసైడ్ చేసేది తండ్రి అయినటువంటి దేవుడే. ఇవన్నీ మన ఇష్టానుసారంగా మనం పుట్టడం లేదు, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం లేదు.
యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు తన ఇష్టానుసారంగా సేవ చేయలేదు. లేఖనాల ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళినా ఏం చేయాలి, ఎవరిని బాగు చేయాలి, ఏంటి అనేవి మొత్తం ఒక ఆర్డర్ ప్రకారం చేస్తూ వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కన్నే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయిని తీసివేయబడి ఉండడం చూసింది. ఇప్పటి వరకు 9 ఎపిసోడ్లుగా 20వ అధ్యాయం 1వ వచనం గురించి ఆలోచిస్తున్నాం. గత ఎపిసోడ్లో రాయి దొరిలిందోయి, ప్రవక్త కోసం, ప్రియమైన వాని కోసం, ప్రభువు కోసం రాయి దొర్లింది అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇక రాళ్ల విషయం పక్కన పెట్టేసేయండి, రాళ్లతో మనకి ఇక సంబంధం లేదు. రాయి దొర్లింది, దేవునికి స్తోత్రం. రాయిని దేవదూత దొర్లించాడు, దేవునికి స్తోత్రం. తోటలో ఉన్నటువంటి 3 స్త్రీలను, బైబిల్ మొత్తంలో తోటలో ఉన్నటువంటి స్త్రీల గురించి నేను ఇంకా కొంతమంది కూడా ఉండొచ్చు, కానీ నేను గుర్తించినట్టు 3 స్త్రీలను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మనకందరికీ తెలిసిన విధంగా మొట్టమొదటిగా తోటలో ఉన్నటువంటి మొట్టమొదటి స్త్రీ ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను, తాను ఆదాము లోపల నుంచి తీసిన, అవ్వ ఆదాము లోపల ఉంది, ఆదాము లోపల ఉన్న అవ్వని బయటికి తీసుకొచ్చాడు. స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్త్రీ పురుషునిలో ఉంది, పురుషునిలో ఉండి ఆకృతి లేకుండా, ఆకారం లేకుండా, ఒక స్వరూపం లేకుండా, ఒక మాంసపు ముద్దలాగా పురుషునిలో ఉంది. తనలో హవ్వ ఉంది అనేటువంటి విషయము ఆదాము గుర్తించలేదు. మనకు కావలసినవి మనలో పెట్టాడు. మనకు కావలసినవన్నీ ఆయన మనుష్యాత్మలో, మన ఆత్మలో తన ఆత్మను పెట్టడం ద్వారా తన ఆత్మలో పెట్టి మనలో పెట్టాడు. మన జీవానికి, భక్తికి కావలసిన వాటన్నిటినీ ఆయన దయచేశాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందాము. మనం చాలా పొందుకున్నాం, కానీ ఏమీ పొందుకోనట్టుగా మనం నిలబడి ఉన్నాం. వి రిసీవ్డ్ మోర్, బట్ వీఆర్ స్టాండింగ్ లైక్ వీ డోంట్ రిసీవ్, వీ రిసీవ్ నథింగ్. మాదేముందండి, పేదవాళ్ళం, మేమేం పొందుకున్నాం అని అనుకుంటున్నారు. దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. అక్కడితో ఆగిపోకూడదు, ఆ ఫ్లో కంటిన్యూ అవుతుంది. అక్కడ రాయబడిన మాట, అయితే మనకైతే, పరిశుద్ధులమైన మనకైతే, దేవుని బిడ్డలమైతే మనకైతే, ఓ కొరింథీ పట్టణస్థులారా, కొరింథీ సంఘస్థులారా, మీకైతే, ఇంకా చెప్పాలంటే నాకైతే అని పౌలు చెప్పుకుంటున్నాడు. అది ఆత్మ ద్వారా బయలుపరచబడింది. స్తోత్రం. కన్ను, చెవి, హృదయం కాదు, ఆత్మ. ఈ మూడిటి ద్వారా లేకపోతే వాళ్ళు ఏదో గుర్తించారు, కానీ భిన్నంగా, దానికి భిన్నంగా మనము స్తోత్రం ఆత్మ ద్వారా గ్రహిస్తున్నాం, ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, వాటిలో కూడా వెళ్ళడం లేదు. తోటలో ఉన్నటువంటి 3 వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తున్నాం. 3 వ్యక్తులు అంటే పురుషుల గురించి కాదు, 3 స్త్రీల గురించి ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి స్త్రీ హవ్వను గురించి మాట్లాడుకుంటాం. మొదటి మహిళ, ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమెను దాచి ఉంచి సమయం వచ్చినప్పుడు ఆమెను బయటికి తీసుకొచ్చాడు, వెలికి తీసుకొచ్చాడు, వెలుపల పెట్టాడు. దేవుని సమయం వచ్చేదాకా కొన్ని ఆశీర్వాదాలు అలాగే దాచి ఉంచబడతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది. నీ కోసం, నా కోసం కొన్ని మేళ్ళు దాచి ఉంచాడు. చిన్నపిల్లలైనటువంటి ఆడపిల్లల పేరుతో వాళ్ళ వివాహానికి పనికి వస్తుందనే ఉద్దేశంతో మనీ డిపాజిట్ చేస్తారు. రేపు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ అవసరాలకి పనికి వస్తుందని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన అవసరాలకు పనికి వస్తుందని వరాల్ని, కృపని, వాక్యాన్ని దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఆయన దాచి ఉంచిన మేలు
ఆయన మేలు దాచి ఉంచాడని కాదు, ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది. స్తోత్రం, హల్లెలూయా. మనుషుడు దాచి ఉంచినవే గొప్పవిగా దాచి ఉంచుతాడు. సమూయేలు దాచి ఉంచాడు శ్రేష్టమైన భాగాన్ని సౌలు కోసం. అది ఎవరికీ తెలియదు. కానీ సమూయేలు చెప్పాడు, తీసుకొని ఆ వంటవానితో లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తితో చెప్పాడు, నేను నిన్ను చెప్పాను ఒక స్పెషల్ పర్సన్ కోసం స్పెషల్ ఫుడ్ తీసేయమని, స్పెషల్ పార్ట్ తీసేయమని చెప్పాను కదా, తీసుకున్నాను. అనగా సౌలు కోసం సమూయేలు దాచి ఉంచింది శ్రేష్టమైంది. గిదియోను కోసం దేవుడు దాచి ఉంచిన ధాన్యము గొప్పది, గోధుమలు గొప్పవి. గోధుమలు దాచడం గొప్ప సంగతి కాదా? శత్రువు అంతా వచ్చి తొక్కి నాశనం చేసి ఒంటల చేత గుర్రాల చేత లేదా మనుషులే తొక్కి అనేక విధాలుగా తొక్కి నాశనం చేసి వీళ్ళు తినడానికి లేదు, ఆకలికి మాడి సావాలి, ఈ జనాంగం అంతరించిపోవాలి. ఈ ఎస్తేరు గ్రంథంలో ఏ విధంగా యూదా జనాంగము నశించిపోతుందో ప్రతి జనాంగము, అన్ని జనాంగము, యూదా జనాంగము నశించిపోవాలని ప్రయత్నం చేశారు. అక్కడ ఎస్తేరులాగా ఇక్కడ దేవుడు గిద్యోను లేవనెత్తాడు. ఎస్తేరులాగా లేచాడని కాదు, ఎస్తేరు గ్రంథం తర్వాత ఎప్పుడో రాయబడింది. అనగా గిద్యోనులాగా దేవుడు ఎస్తేరుని లేపాడు. సరే, ఏదేమైనప్పటికీ ఆమెలాగా ఈయనలాగా ఆమెను అనేది పక్కన పెట్టేసి గిద్యోను కోసం ధాన్యాన్ని దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కోసం ఏదో దాచి ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా. అవసరమైతే మనల్నే దాచి ఉంచుతాడు. మన కోసం దాచి ఉంచడమే కాదు, మనల్ని కూడా దాచి ఉంచగలిగినట్టు దేవుడు. ఏలియాని దాచి ఉంచిన దేవుడు, ఏలియా కోసం ఆహారాన్ని దాచి ఉంచిన దేవుడు. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక 40 రోజులు 50 రోజులు ఉన్నప్పటికీ ఏలియాకి అది ఒక మిస్టరీగా ఉంది. ఏలియాకి ఎన్నో మర్మాలు, ధర్మశాస్త్రంలోని మర్మాలు తెలిసి ఉండొచ్చు, కానీ తనకు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అనే మర్మం తెలియదు. ఈ పరిచర్య చేయడానికి వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అదొక మర్మం, అది అర్థం కాని మర్మం, అది బయలుపరచబడిన మర్మం. అవి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనం పొందుకున్న వాటిని బట్టి ప్రభువును స్తుతిస్తే చాలు. రాజ్యాన్ని గురించో లేదా ఇతర విషయాల గురించో, ఇశ్రాయేలు గురించి కాదు మనం ఆలోచించాల్సిన వ్యక్తులు. మనం ఆలోచించాల్సిన శక్తిని గురించి, పరలోకపు శక్తి మనలో నింపుకోవడం గురించి, వంపుకోవడం గురించి మనం ఆలోచించాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, ఒకటి, మొట్టమొదటిది తోటలో ఉంచాడు దేవుడు, తోటలో దాచాడు, ఆదాములో దాచాడు ఆమెని. స్తోత్రం, హల్లెలూయా. మనల్ని వ్యక్తుల్లో దాస్తాడు, వ్యక్తుల యొక్క జ్ఞాపకాల్లో దాస్తాడు, వ్యక్తుల యొక్క గుండెల్లో దాస్తాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా తన గుండెలో మనల్ని దాచుకున్నాడు, తన అరచేతిలో మనల్ని దాచుకున్నాడు. ఎంత గొప్ప సంగతులు చూడండి. స్తోత్రం, స్తోత్రం. ఇదే ఆదికాండము 2వ అధ్యాయములో 15-18 వచనాలు మనం గమనిస్తే, ఎందుకు దేవుడు ఆదాము అవ్వల్ని, లేకపోతే ఆదాము అనేది పక్కన పెట్టేద్దాం, అవ్వని ఎందుకు సృష్టించాడు? దాచి ఉంచబడినటువంటి ఆమె అక్కడే ఉండకుండా, ఆదాములో అంతర్భాగం కాకుండా, ఆదాములో నిలిచి ఉండక ఎందుకు ఆమెను వెలికి తీశాడు, పక్కన తీసి పెట్టాడు, సెపరేట్ చేశాడు అని మనం ఆలోచిస్తే 2వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనిస్తే, స్తోత్రం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెన్ తోటను సేద్యపరచుటకును నంబర్ 1 కాచుటకును సేద్యపరచుటకును కాచుటకును దానిలో ఉంచెను. ఎస్, మరియు దేవుడైన యెహోవా, చాలండి. ఏంటట? సేద్యపరచుటకు, కావలి కాయుటకు. 2వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, సాటి అయిన సహాయముగా ఉండుటకు. 2వ అధ్యాయం 18వ వచనం, దాని ఆదికాండం. మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనేను. వాడికి ఒక స్త్రీని తయారు చేస్తానని కాదు, ఆపోజిట్ సెక్స్ని తయారు చేస్తానని కాదు, వానికి సాటి అయిన సహాయము, ద హెల్ప్ మేట్, వాడికి హెల్ప్ చేయడానికి, ఆదాముకు హెల్ప్ చేయడానికి దేవుడు ఉన్నాడు. ఆదాముకు ఆత్మీయంగా హెల్ప్ చేయడానికి దేవుడు ఉన్నాడు. ఆయన ఆత్మీయంగా కాదు, భౌతికంగా కూడా హెల్ప్ చేయగలడు. కానీ అక్షరార్థంగా, ఫిజికల్గా
ఆయనకు సహాయం చేయడానికి సాటి అయినటువంటి సహాయం, ఈక్వల్ హెల్ప్. దేవునికి స్తోత్రం. అదే సమానమైన శక్తియుక్తులు కలిగినటువంటి ఒక స్త్రీని దేవుడు ఆయన కొరకు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తోటలోని తరుణీమణుల గురించి మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి తరుణీమణి హవ్వ. ఆ తోటలో ఉండి పని కొరకు అక్కడ ఉంచబడింది. ఫర్ ఏ పర్పస్, ఫర్ సమ్ వర్క్, టు కల్టివేట్ ద ల్యాండ్, టు కల్టివేట్ ద గార్డెన్ అండ్ టు వాచ్ ద గార్డెన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం 565వ పేజీలో ఉంటుంది. ఉత్తర వాయువు ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేం చేయుము. నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేం చేయునుగాక. తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్తుంది ఇక్కడ? ఏమని చెప్పబడింది మాట? కొద్ది జాగ్రత్తగా ఆలోచిస్తే నా దగ్గర ఉన్నటువంటి ఈ బైబిల్లో, టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ బైబిల్లో కొత్త నిబంధన మాత్రమే కాకుండా కీర్తనలు, సామెతలు, పరమగీతం కూడా ఉంది. కాబట్టి 4వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. అవేక్ ఓ నార్త్ విండ్, awake, O south wind, breathe on my garden with your spirit wind. Stir up the sweet spice of your life within me. Spare nothing as you make me your fruitful garden. Hold nothing back until I release your fragrance. Come walk with me as you walked. ఈ మాట కొద్దిగా జాగ్రత్తగా వినండి. Come walk with me as you walked with Adam in your paradise garden. Come walk with me, వచ్చి నాతో నడువు. యాజ్ యూ వాక్డ్ విత్ ఆడమ్ ఇన్ యువర్ ప్యారడైజ్, నీ పరదేశులోని తోటలో ఆదాముతో నడిచినట్టుగా నడువుము అని ఆహ్వానిస్తుంది. కమ్ టేస్ట్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ మీ. స్తోత్రం. హల్లెలూయా. ఇది లిటరల్ వర్షన్ అని కాదు, కానీ దీన్ని పారాఫ్రేస్డ్ వర్షన్ అంటారు. అనగా కొన్నిటిని నొక్కి ఒక్కానించి కొన్నిటిని హైలైట్ చేసి కొద్దిగా వ్యాఖ్యానాత్మకంగా ఉన్నటువంటి తర్జుమా ఇది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పబడింది? ఏం రాయబడింది ఇక్కడ? తోటలోని మరొక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. షూలమితి, మందను కాచుకునేటువంటి ఒక షెపర్డ్ గర్ల్. పరమగీతం అంటేనే మనకు తెలుసు, 8 అధ్యాయాలు ఉన్న పరమగీతం. అదొక పద్య భాగం సెక్షన్లో, పోయిటరీ సెక్షన్లో వచ్చేటువంటి ఆ పుస్తకంలో ఒక స్త్రీని గురించి రాయబడింది. ఆమె ఒక నల్లటి స్త్రీ అని, అలాగని కూషు దేశపు స్త్రీ అని అనడానికి వీలు లేదు. ఆ స్త్రీ పరమగీత గ్రంథము 1వ అధ్యాయములో నేను నా సొంత తోటను నేను కాయకపోయాను అని బాధ వ్యక్తం చేసింది. ఆమె ప్రేమించింది ఒక ప్రియుణ్ణి, సొలొమోను, లేకపోతే ఆమె, లేకపోతే కాపరి, లేదా ట్రయాంగులర్ లవ్ అనేదాన్ని, త్రికోణాకారపు ప్రేమను మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇప్పుడు పరమగీత గ్రంథ వ్యాఖ్యానంలోకి మనం అనలేదు. స్తోత్రం, స్తోత్రం. తోటలోని ఒక స్త్రీ తన ప్రియుణ్ణి ఆహ్వానిస్తుంది. వెల్కమ్, వెల్కమ్ మై బెలవర్డ్, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని లోకపు తోటలో, ఈ ప్రపంచ తోటలో ఉన్నటువంటి ఒక విశ్వాసి, ఒక స్త్రీ, ఒక షూలమ్మతి లాంటి స్త్రీ పిలవాలి, ప్రభువుని పిలవాలి. ఓ లార్డ్ జీసస్ క్రైస్ట్, కమ్ సూన్. సంఘము చెప్తున్న మాటలు, సంఘం చెప్పాల్సిన మాటలు. ప్రభువా త్వరగా రమ్ము, నిదానంగా నీకు దోచిన టైంలో రమ్ము, ఆలస్యంగా రమ్మని కాదు. కమ్ స్లోలీ, కమ్ స్లోలీ అని కాదు. టేక్ యువర్ ఓన్ టైం, కమ్ స్లోలీ, నో, కమ్ ఫాస్ట్, కమ్ సూన్. ప్రభువా త్వరగా రా, నువ్వు త్వరగా వస్తే ఈ పాపిష్టి లోకము నుంచి మాకు విముక్తి దొరుకుతుంది. నువ్వు త్వరగా వస్తే ఈ దేహం నుంచి మాకు విమోచన కలుగుతుంది. నువ్వు త్వరగా వస్తే మేము నీతో పాటు ఉంటావు. నువ్వు త్వరగా వస్తే
మనం కలిసి ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉత్తర వాయువు దక్షిణ వాయువుతో చెప్పి కమ్ రండి, తోట మీదగా విసరాలి, తోట పరిమళాలు బయటికి వెళ్ళాలి, ఫలాలు భుజించాలి నా ప్రియుడు. నీ హృదయ తోటలోని ఆత్మ ఫలాల్ని నీ ప్రియుడు భుజించాలి. స్తోత్రం, స్తోత్రం. తోటలోని స్త్రీల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, హవ్వ తోటలోని స్త్రీ పని కొరకు తోటలో ఉంచబడింది. రెండోది, తోటలోని షూలమతి గురించి మనం ఆలోచిస్తున్నాం. షూలమతి, తోటలోని షూలమతి ప్రియుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆదికాండం 24వ అధ్యాయంలో పొలములో ఇస్సాకు ఆయన ధ్యానిస్తున్నాడు అని చెప్పబడింది. పొలములో, ఈ లోకపు పొలంలో మనం ధ్యానించేవాళ్ళుగా, ప్రార్థించేవాళ్ళుగా, పనిచేసేవాళ్ళుగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, షూలమతి ప్రేమికుని కొరకు, ఫర్ హిస్ బెలవర్డ్, తన కాపరి కోసం, లేదా తన సోల్మన్ కోసం, కింగ్ సోల్మన్ కోసం. స్తోత్రం. అతను రమ్మని పిలుస్తుంది. నా తోటలో హార్వెస్ట్ ఉంది, నా తోటలో గుత్తులు గుత్తులుగా కాసినటువంటి జల్దర వృక్ష ఫలాలు, దానిమ్మ ఫలాలు చాలా ఉన్నాయి. కమ్ అండ్ ఎంజాయ్ ఇన్ మై గార్డెన్. ప్రభువా, నా జీవితంలోకి ప్రవేశించు, నాలోకి ప్రవేశించు, నా ప్రపంచం, నా చిన్న ప్రపంచంలోకి ప్రవేశించమని ప్రభువుని అడుగుదాం. తోటలో ఆ స్త్రీ ఎందుకు ఉంది అంటే, తనకో తోట ఉంది. చివరి అధ్యాయంలో కూడా మనం తోట గురించి చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తోటలో ఉన్నటువంటి రెండో వ్యక్తి. మూడో వ్యక్తిని గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చదువుకున్నటువంటి వ్యక్తి, మూడో వ్యక్తి తోటలో ఎందుకుంది అని మనం ఆలోచిస్తే, మన మూలవాక్యమైనటువంటి 20వ అధ్యాయము 1వ వచనం. మీరు అడగొచ్చు, అక్కడ తోట గురించిన ప్రస్తావన ఎక్కడుంది, తోటను గురించి ఎక్కడ చెప్పబడింది? 19వ అధ్యాయము 41వ వచనంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. యేసును సిలువకు వేసిన చోట ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక కొత్త సమాధి ఉంది. ఆ సమాధిలో అంతవరకు ఎవరిని ఉంచలేదు. యేసును సిలువకు వేసిన చోట ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక కొత్త సమాధి ఉంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఒక తోట ఉంది. ఆ రెండు తోటలు ఒకటి కాదని వేరు వేరు వాదనలు ఉన్నాయి. యోహాను సువార్త 18వ అధ్యాయము, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను. అది సిలువ వేసిన చోట కాదు, సిలువ వేయడానికి ముందు. సిలువ వేసిన చోట ఒక తోట ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ తోటలో సమాధి ఉంది. సరే, తోటలో సమాధి ఉంది అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. తోటలో ఒక స్త్రీ వచ్చింది తోటలోకి. సాధారణంగా ఓ తోటలో పూల కోసమో పండ్ల కోసమో తోటలోకి వస్తారు, కానీ తోటలో ప్రభువు కోసం వచ్చినటువంటి స్త్రీ. ఎవరైనా తోటకి వెళ్ళారంటే మామిడి పండ్ల కోసం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏవో ఫలాల కోసం వెళ్తారు, అంతవరకే. కానీ తోటలో సమాధి దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఏదో ఎక్కడో ఒక మూల పెట్టి ఉంటారు. కానీ ఈ స్త్రీ తోటలోకి వచ్చింది. తోటలోకి రావడానికి కారణం ఒకటి ఉంది, ప్రభువుని కలుసుకోవాలని. ప్రభువు కొరకు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ స్త్రీ షూలమతి ఏ విధంగా తోటలో తన ప్రియుణ్ణి కలుసుకోవాలని ఆశించిందో, ఈ స్త్రీ తాను తోట వెలుపల ఉండి తోటలోకి వచ్చి ప్రభువుని తోటలో కలుసుకోవాలనుకుంది. షూలమతి రివర్స్గా తాను తోటలో ఉండి ప్రియుడి రాకడ కొరకు ఎదురు చూస్తుంది. కానీ ఈ స్త్రీ, మరియా అనేటువంటి స్త్రీ, మగ్దలేని మరియా అనేటువంటి స్త్రీ తోటలోకి వచ్చి తోటలో ఉంచబడినటువంటి ప్రభు దేహం, లేకపోతే ప్రభువును చూడాలని, కలుసుకోవాలని, ఒకవేళ అవకాశం ఉంటే మాట్లాడాలని, సుగంధ ద్రవ్యాలు పూయాలి అనే దానికన్నా ఎక్కువగా చేయాలి అని భావించింది ఆమె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తోటలో ముగ్గురు స్త్రీలు మనకు కనిపిస్తున్నారు. ఒక స్త్రీ పని కొరకు నియమించబడింది, అనగా బానిసని కాదు. అంటే తోటలో ఆమె మాత్రమే పనికి నియమించబడిందని కాదు దాని అర్థం. స్త్రీ కేవలం పని కోసం నియమించబడిందని కాదు దాని అర్థం.
ఆదాము కూడా పనిచేశాడు. ఆదాముల గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం లేదంటే 3 స్త్రీల గురించి చెప్పుకోవాలి కాబట్టి. స్తోత్రం. రెండవది షులమతి తోటలో ఉంది. దేవుని స్తోత్రం. నువ్వు నేను తోటలో ఉన్నాం. ఎలా ఉన్నావు? పని కొరకున్నామా? ప్రేమికుడైనటువంటి మన ప్రియుడైనటువంటి ప్రభు కొరకున్నామా? లేదా మన రక్షకుని కొరకున్నామా? స్తోత్రం. ఒక హవ్వలాగా, ఒక షులమతిలాగా, ఒక మరియలాగా నువ్వు తోటలో ఉన్నావా? దేవుని స్తోత్రం. రక్షకుడు తోటలో ఉన్నాడు. గెత్సెమనే తోటలో ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడు. నువ్వు నేను ఎలా ఉన్నావు? స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. తోటలో ఉన్నటువంటి తరుణీమణుల గురించి మనం ఆలోచించాం. పని కోసం, ప్రేమికుని కోసం, లేకపోతే కాబోయే భర్త కోసం, లేదా భర్త కోసం, తనకిష్టమైన వ్యక్తి కోసం. అంతేకాకుండా మూడవదిగా స్తోత్రం ప్రభువు కోసం. మరి ఆ తోటకు వచ్చింది. ఏదో తోటకు వచ్చి దొంగతనంగా ఏవో పండ్లు కోసుకుందామని కాదు, తన భౌతిక అవసరం తీర్చుకుందామని కాదు, తన ఆత్మ దాహాన్ని తీర్చుకోవడం కోసం. ప్రభువును కలుసుకుంటే నీ ఆత్మదాహం తీరుతుంది. ప్రభువుని కలుసుకుంటే నీ ఆత్మ ఆకలి తీరుతుంది. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. తోటలోని 3 తరుణీమణులను మీరు మాకు గుర్తు చేశారు. మేము కూడా తోటలో ఉన్నప్పుడు ప్రార్థన, తోటలో ఉన్నప్పుడు, ఈ లోక తోటలో మేము ఉన్నప్పుడు, ఈ ప్రపంచ తోటలో మేము ఉన్నప్పుడు, ప్రార్థనలోను పనిలోను మేము ముందుకు సాగుతూ సాయం చేయండి. దేవా మీకు వందనం చేయిస్తున్నాం. ఒక షులమతిలాగా మీరు ఆకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మా ప్రియుడా, నేను రమ్మని మేము కోరుకుంటున్నాం. రా త్వరగా. మా ప్రభు అయిన యేసు త్వరగా రమ్మని మేము కోరుకుంటున్నాం. ప్రభా, 3 తరుణీమణులు వారు పని కోసం, ప్రేమికుడి కోసం, నీ కోసం ఎదురు చూసినట్టుగా మేము చూస్తున్నాం. అటు అనుభవాలతో మేము ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో, అనగా నెక్స్ట్ ఎపిసోడ్లో రేపు ఉదయకాలానే కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీ వెంబడి వచ్చునుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.